ఏ హలో గాయస్, నేను మీరు 143. సో గాయస్, మీరైతే లాస్ట్ వీడియో చూసిండే. లాస్ట్ వీడియో అయితే అదైతే మనకి ఇట్లా క్వాంటిటీ ఇట్లా తక్కువ ఉన్నందుకు అయితే ఫెయిల్ అయితే అయ్యిండే కదా. సో నేను నెక్స్ట్ వీడియో తీస్తాను చెప్పిన కదా. సో గాయస్, ఇదే నెక్స్ట్ వీడియో మనకైతే. సో మనం ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాము. ఏంటంటే మనం అయితే గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో గాయస్, మనమైతే ఈసారి అయితే పెద్దగా తీసుకుంటున్నాం బౌలు. సో మొన్న అంటే అయితే మనకి జర ప్రాబ్లం అయింది, అన్నిట్లో ప్రాబ్లం అయింది, వీడియోనే ప్రాబ్లం అయింది. సో నేను ఇప్పుడైతే మళ్ళీ పెద్ద అంటే అయితే తీసుకొని అయితే వీడియోని అయితే చూపిస్తాను. నేను మొత్తం ఎట్లా చేస్తున్నా మొత్తం మీకు అయితే వీడియోలో చూపిస్తాను. సో గైస్, అందరూ అయితే వీడియో అయితే ఎండ్ దాకా చూడర్రి, ఏడైతే స్కిప్ చేయకూడదు. 100% అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాను నేను. సో గైస్, చూపిస్తున్నా చూడరు. నేనైతే ఇప్పుడు బౌల్ తీసుకుంటున్నా చూడర్రి. సో గైస్ చూడర్రి, నేనైతే బౌల్ తీసుకుంటున్నా ఇప్పుడు. సో గాయస్, నేను ఇప్పుడైతే బౌల్ అయితే తీసుకుంటున్నాను, నేను చూపిస్తున్నాను. అనుకోకూడదు ఎవరు. సో గాయస్, మనం ఇప్పుడైతే ఈ బౌల్లో అయితే తీసుకుంటున్నాము. సో ఈ బౌల్లో అయితే ఫేస్ అయితే ఈజీ వచ్చేస్తుంది చూడండి. సో ఈ బౌల్లో అయితే ఈజీ వచ్చేస్తుంది మనకైతే ఫేసు. సో గాయస్, అందుకే మొన్నటి దానికంటే ఇది చాలా పెద్దగా ఉంది. సో అందుకే మంచిగా ఉంటుందని నేనైతే పట్టుకొచ్చేసినాను. సో మనం ఇప్పుడైతే ఐస్ అయితే తీసుకోము, నేను చూపిస్తాను చూడండి. మొత్తం ఐస్ ఇట మొత్తం వేసే నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అయితే నేనైతే చూపిస్తాను. సో గాయస్, మనం ఇప్పుడైతే ఐస్ అయితే వేసుకోనికైతే వచ్చేసినాము. సో చూడరు గాయస్, ఐస్ అయితే మనకి సో ఇప్పుడు తీసి అయితే ఫుల్ సప్పుడు అయితే వస్తుంది. సో మనమైతే ఇప్పుడు బౌల్ ఇది రెండు తీసుకొని అయితే కరెక్ట్. సో గాయస్ చూడరి, సో చూస్తాం కదా మొత్తం మనకైతే ఐసులో ఇంతుంది చూడు. ఆ ఐసులే ఏ టు జెడ్. సో ఇప్పుడైతే మనం ఐసులు తీసుకొని బౌల్లోనే అయితే వేసుకోవాలి. సో గాయస్ చూడరు వాడిపోతున్నాయి కట. పట్ట వాళ్ళకిపోతున్నాయి మన ఐసులు. సో గాయస్, మనకి ఇప్పుడైతే డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. సో నేను బయటకు పోయి తీసుకొని వస్తాను, డిస్టర్బెన్స్ వస్తుంది మనకి. సో గాయస్ చూసుకోవచ్చు, మనకైతే ఐసెస్ అయితే నేనైతే మొత్తం తీసేసిన. మొత్తం ఇది ఖాళీ ఉంది చూడరి. సో మనమైతే ఇప్పుడైతే ఐసులు అయితే మొత్తం తీసేసినాము. సో గాయస్, మనం ఇప్పుడు మొన్ననైతే బోరింగ్ వాటర్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే మంచి నీళ్ళే కూల్ అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే మొన్న వాటర్ చల్లగా ఉండే, కానీ ఇంకా ఇప్పుడు ఈ టాస్క్ ఏంటంటే ఇంకా ఫుల్ చల్లగా ఉంటే మజు వస్తుంది కదా. సో అందుకే ఇంకా ఫుల్ చల్లగా అయితే వస్తున్నాయి ఇప్పుడు. సో గాయస్ చూడండి, చల్ల నీళ్ళు చల్ల ఐసులు వేరేలాగా అవుతుంది అది. సో నేనైతే ట్రై చేస్తాను లాస్ట్ వారికి.
సో బాటిల్ పడితే బాటిల్ పోస్తా, సగం పడితే సగం పోస్తున్నా. సో గైస్ మనకైతే సగం అయితే వచ్చింది బౌలు. సో సగం అయితే వచ్చినాయి వాటర్ అయితే మనకి. సో ఇప్పుడైతే మనమైతే టాస్క్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంకొకటి మనకి టైమర్ లేదు, సో టైమర్ తీసుకోదాము. ఎంతకైనా మంచిది, టైమర్తోనే మనమైతే స్టార్ట్ చేద్దాము. సో గైస్ ఇది అయితే టైం తీసుకొని వస్తా. సో గైస్ మనకి ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 3:30 అయితే అవుతుంది. సో ఇలా చూడర్రి, మనకైతే టైం వచ్చేసి అయితే ఇప్పుడైతే కరెక్ట్ 3:30 అవుతుంది. మనం ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. సో కరెక్ట్ 3:40కి అయితే నేనైతే ఆఫ్ చేసేస్తాను. చూడర్రి 3:40కి అయితే టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కానీ 10 minutes చెప్పిన లాస్ట్ వీడియోలో ఇట. సో గైస్ ఇప్పుడు ఇట 10 minutes, ఆ 10 minutes ఇట అవుతుందో కాదో ఇట డౌటే. సో గైస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు, ఫుల్ సల్లా అవుతున్నాయి వాటరు. సో గైస్ స్టార్ట్ చేస్తున్నా చూడండి, మళ్ళీ 3:30 అయితే అవుతుంది. సో 3, 2, 1 స్టార్ట్. సో గాయస్ ఫుల్ సల్ల అవుతున్నాయి మనకి వాటరు. ఫుల్ సల్ల ఉన్నాయి వాటర్ అయితే. ఇంకా 9 minutes ఉంది, మనం చేస్తామో చేయము. సో గాయస్ ఇంకా మనకైతే టైం వచ్చేసి అయితే 9 minutes అవుతుంది. సో కరెక్ట్ మనకి రావాలా కాబట్టి ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో గైస్ ఐసులు చూడరు ఎంత చిన్న అయినాయో, చిన్న అయిపోయినాయి ఐసులు. సో గైస్ మనకైతే కొంచెం అయితే ఇష్యూ అయితే వచ్చింది. సో మనం అందుకనే జర వీడియోలకి మదర్కినైతే పోయినాము. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాము, ఒక 2 minutes అయితే ఎక్స్ట్రా చేద్దాము. మళ్ళీ వచ్చింది వీడియో, మళ్ళీ వీడియో పెడితేనేమో వడ్డుతాడు. ఈసారి అయితే పక్క పెట్టేస్తాను నేను వీడియో మధ్యలో వస్తుంది. సో గాయస్ చూడండి వాటర్ అయితే మనకి ఫుల్ అవుతున్నాయి మనకి. సో గాయస్ వాటర్ అయితే మనకి ఫుల్ అయితే ఉన్నాయి. సో అందుకే మనకైతే ఇప్పుడు టైం వచ్చేసి 3:33 అయితే అవుతుంది. సో గాయస్ మనకైతే ఫుల్ అయితే చల్లగా అవుతున్నాయి వాటరు. సో మనోడైతే వచ్చిండు మళ్ళీ చూడర్రి, చూడర్రి మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చిండు చూడర్రి, మళ్ళీ వీడియోలో చూపిస్తే మళ్ళీ దాచుకుంటాడు చూడది. సో మళ్ళీ దాచుకుంటుండు వీడియోలో చూపిస్తుంటే. మళ్ళీ వచ్చిండు. మ్యాంగోలు తిన్నావరా, వేసినా గట్టిగా మ్యాంగోలు.
సో గాయస్ మొత్తం ఇల్లు మొత్తం గలీజ్ అవుతుంది, వాటర్ ట్యాంక్ ఏందేమో అని చూడు మొత్తం నీళ్ళు. సో ఇల్లు మొత్తం గలీజ్ అవుతుంది, మనం ఇప్పుడైతే మళ్ళీ చేసేద్దాం. ఆ సౌండ్ టౌన్ మధ్యలో వస్తూనే ఉంటారు, మనం పట్టించుకోవద్దు. మ్యాటర్స్ కదా గాయస్. సో గాయస్ మనమైతే 1 లీటర్ బాటిల్ వాటర్ అయితే తీసుకున్నాము. సో ఈసారి అయితే చేస్తున్నా పక్కా, టాస్క్ అంతే పక్కా చేస్తున్నా. సో చూడరు గాయస్ ఎంత వాటర్ అయితే చల్లగా ఉన్నాయి. సో వాటర్ అయితే ఫుల్ పడుతున్నాయి మన కింద. సో గాయస్ జర క్లీన్ చేద్దాం మళ్ళా, సో డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మ్యాట్ వేసేసినాం, ఏం కాదు. ఈ కాకిలతో ఒకటి దంగం ఉంది, నీళ్ళు వదులుతా ఉన్నాయి వచ్చి. సో గాయస్ ఫుల్ చల్ల అంటే చల్ల, మీరు నమ్ముతానో నమ్మరు, మీకైతే ఐస్ రేసి గిట్టే చూపించిన నేను. ఫుల్ చల్ల ఉంది. పడిపోతున్నాయి. సో గాయస్ చూడండి మన బట్టలు గిట్ట మొత్తం పచ్చి అవుతుంది. ఈ ఒక్క టాస్క్ కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాం మనము. సో ఎందుకు తీసుకుంటున్నాం గట్రా మీకు తెలుసు. సో మన వాళ్ళు అయితే అలాగే ఇష్టం లేదేమో ఛానల్ దాకా రావడు. సో మధ్యలో వచ్చి వేసి పోతున్నారు వీడియోస్. సో గాయస్ మళ్ళీ ఎందుకు అని నేనైతే వదిలేసినాను. ఇక మన వాళ్ళకి ఇష్టం ఎప్పుడు వస్తే అప్పుడు రాని, ఎప్పుడు వస్తే అప్పుడు పోనీ. అందుకే నేనైతే కంటెంట్ అయితే చేస్తున్నాను. ఇక మనం ఆ మ్యాటర్ అయితే వదిలేసి టాపిక్లోకి అయితే వచ్చేద్దాము. సో గాయస్ చూడండి ఫుల్ హీట్ అంటే మస్తు హీట్ ఉంది. సో గాయస్ మనకి ఇప్పుడైతే 3:40 అయితే అవుతుంది టైము. సో ఆ మధ్యలో అయితే జర డిస్టర్బ్ చేసినందుకు అయితే 5 minutes అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో మనం ఇప్పుడు వీడియో ఎందుకు ఆపేసినామంటే మన కెమెరా అయితే స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. సో అందుకనే జర కెమెరా అయిపోయింది, అందుకనే మళ్ళీ దాన్ని సెట్ చేసి వీడియో అయితే పెట్టడం అయితే అయ్యింది. సో గాయస్ ఇప్పుడైతే ఫుల్ మస్తు చల్లగా ఉంది. ఇది సమ్మర్ సీజన్ కదా, ఇంకా ఫుల్ హీట్ టెంపరేచర్ అనేది అయితే ఎక్కువ ఉంది మనకి. సో మనమైతే ఇది దాని గురించి చేస్తున్నాము. సో ఫుల్ హీట్ టెంపరేచర్ అయితే మనకు ఉంది కదా. సో ఇక సమ్మర్ సీజన్లో అందరు కూలర్లు అవి వేసుకుంటారు కదా. సో జర ఇది గిట్ట చేస్తారేమో అని నేనైతే వీడియో చేసి అయితే మీకైతే చూపిస్తున్నాను. సో గాయస్ దీనివల్ల అయితే మనకైతే మనం చేసిన ఎక్స్పెరిమెంట్కి అయితే ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే మనకైతే
ఫేస్ వాష్ అయిపోతుంది. ఇంకోనేమో సమ్మర్ సీజన్ కదా, సో మనకి సమ్మర్ సీజన్ కదా ఇది, హీటు తక్కువ అయ్యి మనకు కూల్ హీట్ అవుతుంది, ఫేస్ హీట్ అని హీట్గా. సో గాయస్ ఇప్పుడు నేను పెట్టిన కండు మొత్తం అయితే చూడరు ఎర్ర అయిపోయినాయి. సో ఇట్లా అవుతుంది. ఇంకొకటి మనకి ఇట్లా పింపుల్స్ ఇట్లా ఉంటాయి ఇట, మొత్తం అన్నీ అయితే తక్కువ అవుతాయి. సో మీకు మీ బాడీకి ఎంత అయితే పడుతుందో సో అంతే ఐస్ అయితే తీసుకోరు మీరు. మరి ఎక్కువ తీసుకుంటే ఇట కొందరికి అయితే ప్రాబ్లం అవుతుంది. సో గాయస్ ఇదైతే ఇంకా చేయాలని నేనైతే అనుకుంటున్నాను. సో సల్లా అయినా అని ఏం ప్రాబ్లం వచ్చినా అని మనమైతే చేసా అయితే మనకే మంచిగా అవుతుంది కదా. సో అయితే ఇంకా చేసా. సో గాయస్ ఇంతవరకు అయితే అంత దాకా అయితే చేసా నేను. 1 2 3 4 5 6 7 8 9 10 12. సో 11 టైమ్స్ మోసినా తెలిసిన. సో గాయస్ మనమైతే ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చూపినా ఇప్పుడు దాకానే సమ్మర్ సీజన్ అయితే అని అయితే చేసినాము. సో ఇంకా నేను ఏ కంటెంట్లు అయితే ఇవ్వాలో మీరైతే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయరు, నేను ఏ కంటెంట్స్ అయితే ఇవ్వాలో. సో గాయస్ అందరూ అయితే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. సో నేను ఇంత థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నా అంటే మనకి జల్దీ అయితే మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే మస్తు చాలా సపోర్ట్ చేస్తున్నారు మనకి. సో అట్లనే సపోర్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. సో గాయస్ అందరూ అయితే సపోర్ట్ చేసిన అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. సో అందరూ అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడైతే నియర్లీ 200కి అయితే దగ్గర ఉన్నాం మనం సబ్స్క్రైబర్స్కి. సో 200 అంటే ఇట్లా చిన్న మాట కాదు అది. సో చేసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది సబ్స్క్రైబర్స్, ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ కోసం మనం కంటెంట్ ఎట్లా చేస్తున్నాము. సో గాయస్ అది నాకు తెలుసు ఎట్లా చేస్తున్నాము. సో ఇది ఎప్పుడు ఆపుతుందా అని నేను వీడియో ఆపిన మళ్ళీ వదులుతుంది అది, ఇప్పుడు ఆపింది. సో గాయస్ అందరూ అయితే ఇంకెందుకు ఏం చేస్తారు మళ్ళీ మన ఛానల్ వీడియో ఇట్లా నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే ఇవ్వరు. సో ఇంకొకటి ఏంటంటే నాతో ఒక్కొంతో ఎట్లాంటి అవుతుందో అట్లాంటిదే ఇవ్వరు మీరైతే. సో నాకైతే కంటెంట్ అట్లాంటి కంటెంట్ ఇవ్వరు, ఎందుకంటే మన వాళ్ళు లేరు కదా, అప్పుడు అంటే చేయగలుగుతుండే. సో ఇప్పుడైతే మన వాళ్ళు లేరు కదా. సో నాతో ఒక్కొంతో అయినంత మా కంటెంట్ అయితే మీరు ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. అంటే నేను ఒక్కొని చేసేదే కంటెంట్ అయితే ఇవ్వరు. సో నేనైతే ఇది ఇట కామెంట్ ద్వారానే వచ్చింది. సో ఇది మంచిగా ఉంది కదా అని నేనైతే చేసినాను ఇదైతే. సో గాయస్ నాకు సపోర్ట్ చేసిన నాకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. సో అందరూ అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు. సో అందరూ అయితే మన ఛానల్లో ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేయరు. ఇంకొకటి మన వీడియోస్ వాళ్ళు అయితే ఇది ఏమంటారు వాట్సాప్ స్టేటస్లో అయితే షేర్ చేస్తుండ్రు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలామంది నాకైతే మెసేజ్ గిట్ట చేస్తుండ్రు ఏమని అంటే ఇట్లా పెడుతున్నా నేను వాట్సాప్ స్టేటస్లో అయితే మేము సెండ్ చేస్తున్నామని. సో అందరికైతే సెండ్ చేసినందుకు అయితే చాలా చాలా థ్యాంక్స్. ఇంకొకటి మన ఛానల్ అయితే మొన్ననే 100K వ్యూవర్స్ అయితే అయిపోయినాయి. సో గాయస్ అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్. 100K అంటే 1 lakh వ్యూస్ అయితే అయిపోయినాయి. అంటే మొత్తం మన ఛానల్ అయితే అన్ని వీడియోస్ కలిపి అయితే 1 lakh వ్యూస్ అయితే అయిపోయినాయి. సో గాయస్ అందరూ అయితే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తున్నందుకైతే చాలా చాలా థ్యాంక్స్. సో ఇంకో ఎందుకు లేదు చేస్తారు మన ఛానల్కి అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే అందరైతే జర వీడియో స్కిప్ చేయకూడదు, ఎందుకంటే మీకు కంటెంట్ అర్థం కాదు. సో స్టార్టింగ్ నుంచి చూస్తేనే మీకు అయితే కంటెంట్ అనేది అయితే అర్థమవుతుంది కదా. సో అందరైతే వీడియో మధ్య స్కిప్ చేయకూడదు. వీడియో జర ఎక్కువ వచ్చినా కానీ మీరైతే ల్యాగ్ చేస్తుండ్రు, అది నాకు తెలిసిపోతుంది ఇలా. సో గాయస్ అందరూ అయితే నేను తక్కువ మినిట్స్ అయితే మొన్నదాకా అయితే ఒక 7-8 minutes అయితే చేసిన కదా. సో చేస్తే మీరైతే ఎక్కువ పెంచు అన్నారు. సో నేను పెంచుతాను అయితే అందరూ అయితే ల్యాగ్ చేస్తున్నారు. సో గాయస్ అదైతే మనకైతే పబ్లిక్ ద్వారానే అయితే కామెంట్స్ బట్టి ఉంటుంది, పబ్లిక్ డిమాండ్. సో అందరూ అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు రైట్ మళ్ళీ. సో గాయస్ చూడు
వీడియో చేసినంత మటుకే కాదు, ఇంకా వాటర్ గిట్ అన్నీ ఉన్నాయి మన తాను. సో ఇవన్నీ వదుకోయాలి ఇప్పుడు ఇదంతా. సో గాయస్ మన్ననైతే ఇప్పుడు ఆ రూమ్లోనే అయితే ఉండు. సో ఈ చల్ల ఉన్నాయి కదా వాటరు. సో నేనైతే వాటర్ తీసుకొని పోయి అయితే పూసి చూస్తే ఏమంటాడో చూద్దాం. ఇలా తీసుకోదా చల్ల నీళ్ళు చాలు మస్తు అయిపోతాయి. చూస్తా ఏడికి పోయిండు, లేడు రూమ్లో లేడు ఇప్పుడే. సో గాయస్ ఇంకో చూడు ఇప్పుడే ల్యాప్టాప్ ఆడిండు, మళ్ళీ పోయిండు ఎడుకు. సో ఉంటాడు ఆడ చూద్దాం. బాత్రూమ్లో ఉండు. సో గైస్ బాత్రూమ్లో ఉండు మనమైతే. సో వేడి వాటర్. ఈ కంటెంట్ మాకు ఎవరైతే తక్కువ వేసుకోకూరి.